దేవునికి స్తోత్రము. మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే స్తుతులకు పాత్రుడు యేసు ప్రభువు వారు. స్తోత్రములు కూడా, స్తుతి స్తోత్రములు రెండు ఒకటే, జంట అవి రెండు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని ధ్యాన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్తికుడు రాసిన 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. లూకా 11:39. పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. నేటి ధ్యానవాక్యము ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము క్రీస్తు ప్రభువు వారు మనుషులలో కోరుకునేది ఏమిటంటే ఆత్మశుద్ధి, పరిశుద్ధత. ఈ రెండిటి అంశాలను మనము ధ్యానించుకుంటున్నాము ఈరోజు. శుద్ధ హృదయముతో ప్రభువునందు ఏకాగ్రత ఉంచి మనము ధ్యానించుకుంటూ వాక్య ధ్యానాన్ని మనము విందాము. వారిని ఒకనాడు ఒక పరిసయ్యుడు అడిగాడు. ఏమని అడిగాడంటే, ప్రభువా, నాతో కూడా భోజనము చేయండి అని పిలిచినందున ప్రభువారు ఏం చేశారంటే వెంటనే వారు ఏర్పాటు చేసిన భోజన పంక్తిని కూర్చున్నందున వెంటనే పరిసయ్యుడు అడిగాడు, ప్రభువా, ఈరోజు నాతో భోజనం చెయ్యండి. వెంటనే ప్రభువారు అంగీకరించి భోజన పంక్తిన కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఈ పరిసయ్యుడు లోన ఏమిటి, స్నానం చేయకుండా భోజన పంక్తిని కూర్చున్నాడేనా? నేను అడిగాను, వెంటనే కూర్చున్నాడే, భోజన పంక్తిన స్నానమేది, స్నానం చెయ్యలేదేమిటి అని పరిసయ్యుడు అనుకుంటున్నాడు. అతను ఆశ్చర్యపడుతున్నాడు. అందుకని ప్రభువు వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు కూడా. అది ప్రభువారు కనిపెట్టి, అతని చూపుని కనిపెట్టి పరిసయ్యుడే భోజనానికి ఆహ్వానించాడు. ప్రభువారు వెంటనే అంగీకరించి కూర్చున్నాడు. కానీ ఇతను ప్రభు వంక చూస్తున్నాడు, ఏమిటిది అని. అది ప్రభువారు కనిపెట్టి, మనిషిని వెలుపల మాత్రమే శుద్ధి చేసే ఆజ్ఞలు పాటించడం కన్నా మనిషి లోపలి భాగం శుద్ధిగాను పవిత్రంగాను ఉండడం ముఖ్యము అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారికి కావలసింది బాహ్య శుద్ధి కాదు. మానవులలో కొందరు తోటివారితో నేనున్నాను, మీరేమి కృంగిపోకండి అని చెప్తుంటారే కానీ తోటి మనిషి అవసరతలో ఉన్నట్లు తెలిసిన వెంటనే ముఖాన్ని చాటేసేవారు ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి మాత్రం బాహ్యంగా అంటారు, కానీ లోన మాత్రం అతను సహాయములో ఉన్నాడు, సహాయం చేద్దామన్నటువంటి మంచి మనసు ఉండదు. వాళ్ళది
అంతర్గత ప్రేమ. అది అంతర్గత ప్రేమ కాదు, అది బాహ్య ప్రేమే. అలాంటి వారిది అంతర్గత ప్రేమ అనేది కాదు, అది బాహ్య ప్రేమ అంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభువారు మనుషులలో కోరుకునేది ఏమిటాయంటే ఆత్మశుద్ధి, ఏమాత్రము బాహ్యశుద్ధి మాత్రం కాదు. ఆత్మశుద్ధి కలగాలంటాడు, పరిశుద్ధత కలిగి ఉండాలంటాడు మన ప్రభువారు. కల్మషం లేని హృదయం కావాలంటున్నాడు ప్రభువారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కపట మనస్సును తీసేయండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. మనసులో దుర్బుద్ధి కానీ, కాఠిన్యం కానీ, అహంకారం కానీ, దుష్ట మనస్సు కానీ పెట్టుకొని పైకి ప్రేమ గలవానిగా నటించడం ప్రభువారికి ఇష్టం లేదు అని ఆయన ప్రభువారు చెప్తున్న మాటే. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, దుర్బుద్ధి ఉండకూడదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాఠిన్యం ఉండకూడదు అంటున్నాడు, అహంకారం అస్సలు ఉండకూడదు అంటున్నాడు, దుష్ట మనస్సుతో ప్రవర్తించకూడదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రవర్తించాలంటున్నాడు? ప్రేమ కలిగి ప్రవర్తించాలంటున్నాడు, ఒకరికొకరికి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. కడుపులో కత్తులు దాచుకొని పైకి ప్రేమ కనికరము గల వారిగా మనము జీవిస్తున్నామా, లేక ప్రేమతోనే కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. చెకప్ యువర్ హార్ట్. మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి, మనం ఎలాగున్నామని. ఈ విషయాన్ని మనము మనసులో పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులందరినీ పవిత్రపరచి శుద్ధులనుగా చేసింది ఒక్క యేసు మార్గమే అని మార్కు సువార్తికుడు తన రచించిన దానిలో 10వ అధ్యాయం 45లో వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక యేసును వెంబడించేవారిని, ఆయన మార్గాన్ని అనుసరించి నడిచేవారిని, ఆయన మరణం అంటే శిలువ త్యాగం, శిలువపై ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలందరినీ పవిత్రపరిచి మానవులందరినీ దేవునికి సమీపస్థులుగా చేసినటువంటి విషయము పరిశుద్ధ గ్రంథ లేఖనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19లో పౌలు గారి మాటలను మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించాడు. దానివల్లే మనము పవిత్రులమయ్యాము. దాన్ని బాహ్యంగా ఉపయోగించకూడదు. మనం ఏం చేయాలి? లోపల ఉంచుకోవాలి, మనసునందు ఉంచుకోవాలి. మనసునందు ఉంచుకొని మనము జీవించాలి. అట్ట జీవించి మనం దేవుని బిడ్డలముగా మెలుగుతూ నిత్య ప్రార్థనలతో మనము దేవుని సన్నిధికి చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. కృపగల నాయనా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయనా. నిత్యము తండ్రి నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మొదటగా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఆత్మశుద్ధి కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. బాహ్యశుద్ధిని కలగకుండా అపవాదిని మాకు దూరపరిచి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ బిడ్డలముగా మేము జీవించుచు
నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.